పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయంపై దైవవాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. అదేమంటే మన క్రైస్తవ సంఘంలో లేక క్రైస్తవ మతంలో సహజంగా మనము తప్పు చేసినప్పుడు లేక పాపం చేసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పవిత్ర నామమున లేక వారి పవిత్రమైన సన్నిధిలో మోకరిల్లి క్షమాపణ వేడుకుంటాం. ఎందువల్లంటే క్రీస్తు ప్రభు ఒక్కరే మన జీవితానికి రక్షణ ఇచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు. అని ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తనతో పాటు రక్షణ కార్యంలో యేసుక్రీస్తు ప్రభువుకు ఈ యొక్క రక్షణ కార్యంలో అత్యంత ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే రక్షణ మనకు యేసుక్రీస్తు ప్రభువే ఇచ్చారు. కానీ ఆ రక్షణ మనకు ఇచ్చే విషయంలో యేసుక్రీస్తు ప్రభువుకు తోడ్పడిన ఒకే ఒక వ్యక్తి మరియ తల్లి. కాబట్టి ఆ మరియ తల్లిని కూడా మన పాపాల నిమిత్తమై క్షమాపణ ఎందుకు వేడుకోకూడదు ఒక్కసారి ఆలోచించండి. ఎందువల్లంటే ఆమె మనందరి ఆధ్యాత్మిక తల్లిగా ఆమె క్రీస్తు ప్రభుని రక్షణ ప్రణాళికలో తండ్రి దేవుని చిత్తం ప్రకారం వాక్రూపుడైన దేవునికి జన్మనిచ్చుడే కాకుండా ఆ కారణ జన్ముడు లోకరక్షకుడు ఆ తల్లి గర్భాన ఆయుస్సు పోసుకున్నప్పటి నుండి ఆయుస్సు పోయే వరకు ఆ తల్లి తన కుమారుడు బహిరంగంగా మానవ రక్షణార్థమై శిలువ శ్రమలు అనుభవిస్తుంటే మరియ తల్లి అంతర్గతంగా ఆ తల్లి తన బిడ్డ కష్టాలను పడుతుంటే శ్రమలు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఎంతో వేదనాభరితురాలై దుఃఖభరితురాలై వ్యాకులత చెందింది. అయితే ఆ వ్యాకులత తన కుమారుడికి ఎరుకే అయినప్పటికీ కూడా ఆ తన కుమారుడికి అన్ని కష్టాలు ఎవరి వల్ల వచ్చాయి అంటే ఆ కుమారుడికి వచ్చినటువంటి కష్టాలు పరోక్షంగా తల్లికి కూడా వచ్చినట్లే కదా. అందువల్లనే ఆమె మనలను క్షమించడానికి అర్హురాలు. అంతేకాదు మరొక కారణం కూడా ఆమెను క్షమాపణ వేయటానికి ఉన్నది. ఏంటంటే ఆమె స్వయాన తండ్రి దేవుని యొక్క అనుగ్రహానికి పరిపూర్ణురాలైంది. అందువలన తండ్రి అయిన యెహోవాదేవుడు తన కుమారుడిచ్చిన రక్షణ పొందాలంటే మనిషి పాప క్షమాపణకై క్రీస్తు ప్రభువును వేడుకోవాలి అన్నారు. తన కుమారుడు కొరకై తన చిత్తాన్ని అనుసరించి పరోక్షంగా లోకరక్షణ కార్యంలో మరియ తల్లి కూడా 100% పాల్గొన్నది అని మనం చెప్పవచ్చు. కాబట్టి మన పాప క్షమాపణ నిమిత్తమై ఆమెను కూడా క్షమాపణ ఎందుకు వేడుకోకూడదు అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు తన అపోస్తలకు మానవ పాప క్షమాపణ అధికారము ఇచ్చారు కదా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చు వారందరూ నా శిష్యులే అన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు. ఈ విషయంలో కూడా మరియ తల్లి తండ్రి దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చారు. కాబట్టి మరియ తల్లి దేవునికి తల్లిగాను ఆ దేవునికి అపోస్తులుగాను మానవ పాపాల పరిహారపు అర్హురాలుగాను మనం భావించవచ్చు. కాబట్టి మనం ఈ విధంగా మనల్ని క్షమించమని వ్యాకుల మాత్రం వేడుకుందాం. మరియ తల్లికి తన జీవితంలో వ్యాకులభరితమైనటువంటి సంఘటనలు 7 జరిగాయి. వాటిలో మొదటిది లోకగారి సువార్త 2వ అధ్యాయము 35వ వచనం. ఈ సంఘటన మరియ తల్లి బాలయేసయ్యను దేవాలయంలో కానుకగా ఇచ్చినప్పుడు సిమెయోను ప్రవక్త పలికిన మాట, ఈ బాలుని వల్ల నీ హృదయంలో ఒక కత్తి దూసుకుని వెళ్తుంది అని ప్రవశించారు. అంటే మరియ తల్లికి తన యొక్క బాలయేసయ్య ద్వారా వచ్చేటటువంటి వ్యతలు ఎవరి నుంచి అంటారు? పాపులమైన మన వల్లనే కదా. కాబట్టి మన వల్లనే కదా మరియ తల్లి పరోక్షంగా బాధలు అనిపించేది. మన వలన మరియ తల్లి అనుభవిస్తున్నటువంటి బాధలకి మనం మరియ తల్లిని క్షమాపణ వేడుకోవటం తప్పే ఉంది. మరియ తల్లిని క్షమాపణ వేడుకుందాం. ఇందుకు వివరణగా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. సహజంగా కుటుంబాలలో తల్లి రోజు ఉదయం 5 గంటలకు లేచి భర్తకు బిడ్డలకు వంట వండి క్యారేజీలు సర్ది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు జరిగి ఆ నిద్ర లేమి వలన కొంచెం బడలికగా ఉండి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా అమ్మకు వచ్చినటువంటి జ్వరాన్ని ఇంట్లో వారు గుర్తించి మా వాళ్ళనే కదా అమ్మకి ఈ యొక్క జ్వరం వచ్చింది అని వారు మనస్తాపడి వారు కూడా అమ్మకు తోడుగా ఉంటూ పెందలగడలేసి అమ్మ పనిలో సహాయం చేస్తే అమ్మకు జ్వరం రాదు కదా. అమ్మకు వచ్చినటువంటి జ్వరానికి కారణం గుర్తించినటువంటి ఆ బిడ్డలు అమ్మకు సారీ చెప్తే ఆ సందర్భంలో ఆ తల్లి సంతోషిస్తుంది కదా. అలాగనే మనం కూడా మన పాపాల వల్ల బాలయేసయ్య పడినటువంటి కష్టాల ద్వారా అమ్మకు కూడా కష్టాలు వస్తాయి. కాబట్టి మరియ తల్లిని క్షమాపణ వేడుకోవటంలో తప్పు లేదు.
తల్లి జీవితంలో జరిగిన రెండవ వ్యాకులభరితమైనటువంటి సంఘటన మత్తయి సువార్త 2వ అధ్యాయం 31వ వచనంలో గాబ్రియేలు దేవదూత యోసేపు గారికి కలలో కనిపించి బిడ్డకు ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశమునకు వెళ్ళమని చెప్పినటువంటి సంఘటన. ఇంకా తండ్రి అయిన యెహోవాదేవుడు దేవదూత ద్వారా చెప్పినటువంటి ఆ యొక్క వర్తమానాన్ని వెంటనే ఆ దంపతులిద్దరూ బాలయేసును తీసుకొని ఐగుప్తు దేశానికి పలాయనమై వెళ్ళారు. ఆ సమయంలో వారు ఎంత వేదన అనుభవించుంటారు, ఎన్ని కష్టాలు అనుభవించుంటారు ఆ యొక్క ప్రయాణంలో. విధంగా బాలయేసు వలన మరే తల్లి యోసేపు గారు పడ్డ బాధలు ఎవరి వలన? మన పాపాల వల్లనే కదా. కాబట్టి మనం మరే తల్లికి మరియు యోసేపు గారికి క్షమాపణ చెప్పుకోవటం తప్పులేదు. కొంచెం వివరంగా ఒక ఉదాహరణతో చెప్పుకోవచ్చు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు కుమారుడు తప్పుదారి నడుస్తున్నాడని మందలించినందుకు ఆ కుమారుడు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నప్పుడు ఎన్నో కష్టాలకు వచ్చి ఎంతో వేదన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ బిడ్డను కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నంలో ఆ బిడ్డ బ్రతికాడనుకోండి. ఆ బ్రతికిన బిడ్డ తల్లిదండ్రుల కష్టాలను తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ వేడుకుంటే తల్లిదండ్రులు ఆనందిస్తారు కదా. అదేవిధంగా మనం కూడా మరీ తల్లిని యోసేపు గారిని క్షమాపణ వేడుకోవాలి. ఇప్పుడు వ్యాకులభరితమైనటువంటి సంఘటన గారి సువార్త 2వ అధ్యాయం 46 నుంచి 48వ వచనం వరకు. ఈ వచనాల ప్రకారము బాలయేసు యెరూషలేము దేవాలయంలో తప్పిపోయిన సంఘటన గురించి తెలియజేస్తున్నాయి. దీన్ని ఒక ఉదాహరణగా ఇలా చెప్పుకోవచ్చు. ఒక 6వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు తల్లిదండ్రులతో పాటు ఒక పుణ్యక్షేత్రమునకు వెళ్ళి అక్కడ తప్పిపోయాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని కొరకు వెతికి అలసిపోయి నిరుత్సాహము దుఃఖముతో ఉన్న సమయంలో ఆ కుమారుడు కనిపించాడు అనుకోండి. సందర్భంలో ఆ తల్లికి సంతోషం దుఃఖం కలగలిపిన సంఘటన వర్ణించడం తరం కానిది. అయితే ఆ సందర్భంలో తల్లి కుమారుని ఎందుకు వెళ్ళావు, చెప్పకుండా ఎటు వెళ్ళావు, నేను మీ నాన్న ఇంటి తిప్పలు లేకుండా నీ కొరకు కాలుకు బలపం కలుపుకొని తిరుగుతున్నాము, ఎందుకు ఎలా చేశావు అని అడిగిన ప్రశ్నకు నేను కావాలనే ఎలా చేశాను అని ఆ కుమారుడు సమాధానం చెప్పి, అయినా నేనేమన్నా చిన్నపిల్లన్నా అని సమాధానం చెప్పిన ఆ పిల్లవాడి మీద ఆ తల్లికి ఎంత కోపం వచ్చి ఉంటుంది ఊహించండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. అలాగే మనం కూడా తెలిసి తెలియని తప్పులను భరించి క్షమించి మనం రక్షించడానికి వచ్చిన కుమారుడు దేవాలయంలో తప్పిపోయి ఎందుకు ఇలా చేసేవు అన్న ప్రశ్నకు బాలయేసు ఇచ్చిన సమాధానం, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అమ్మా అన్న సమాధానం. కించిత్తు మరే తల్లికి కోపం వచ్చినా అది లోక కళ్యాణం కొరకు చేసిన పని కాబట్టి తల్లి ఆ సమయంలో సర్దుకుపోయింది. ఆమె ఆ బాలుని చూసేంత వరకు ఎంత వేదన పడి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అందునిమిత్తమైన మనం మరి తల్లికి ఎంతో రుణపడి ఉంటాం. కాబట్టి మరి తల్లిని మనం క్షమించమని వేడుకోవటం తప్పులేదు. ఇక 4వ వ్యాకులభరితమైనటువంటి సంఘటన యోహాను గారి సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క శిలువను మోసుకొని గొల్గొతా కొండకు వెళ్ళటం మార్గంలో మరే తల్లి తన కుమారుని చూసిన సంఘటన. ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి ఆ కుమారుని యొక్క పరిస్థితిని చూసి ఆ తల్లి మనసులో అనుభవించిన వేదన, ఆవేదన ఎవరు ఆమె దుఃఖాన్ని వర్ణించగలరు, ఎవరు ఆమెను ఓదార్చగలరు? యేసుక్రీస్తు ప్రభువు శిలువ మోస్తున్న సంఘటనను మనం ఒక ఉదాహరణగా వర్ణించుకోవచ్చు. అదేంటంటే, ఒకసారి 2 స్నేహితులు కాలేజీ నుండి ఇళ్లకు వెళ్తున్న సమయంలో వారికి ఎదురుగా వస్తున్న మరొక కుర్రాడు వీరిద్దరిని చూసి, ఇద్దరు ఎప్పుడు లవర్స్లా కలిసిమెలిసి ఉంటారేంట్రా అంటూ వారిద్దరిని ఆ కుర్రవాడు కామెంట్ చేస్తాడు. ఆ ఇద్దరిలో ఒకతను కోపం తెచ్చుకుని అతని మరొక మాట అంటాడు. అలా అంటూ పెరిగిన కోపం వలన ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆ దెబ్బలాడుతున్న సమయంలో అతనితో కొట్లాడుతున్నటువంటి ఆ యొక్క కుర్రవాడు పక్కన ఉన్నటువంటి ఒక బండరాయిని తీసుకొని అతని తల మీద గట్టిగా కొడతాడు. అతను రక్తంతో కింద పడిపోగా కొట్టిన వ్యక్తి తన స్నేహితుని తీసుకొని ఎరా పారిపోదాం పదా, వాడిని చూస్తే మనకు ప్రమాదంగా ఉంటుంది అని అతన్ని లాక్కొని వెళ్తుండగా అతను అనగా దెబ్బలాడకుండా ఉన్న వ్యక్తి ఏదో రూపంలో ఆసుపత్రికి తీసుకెళ్ళి కాపాడుకుందాం అనగా ఆయన కూడా ఆ కొట్టిన వ్యక్తి వద్దు అని ఇతను వదిలిపెట్టి పారిపోతాడు. అయితే ఆ కింద పడ్డ వ్యక్తికి సహాయం చేద్దామని ఈ యొక్క రెండో వ్యక్తి అతని వద్దకు వెళ్ళగా అతను ఆ సమయంలో ఎవరైనా వస్తారేమో సహాయం కోసం చూశాడు. కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి పోలీసులకు ఫోన్ చేసి అతను వెళ్ళిపోతాడు. సమయం అయిన తర్వాత పోలీసులు వచ్చి ఈ యొక్క దెబ్బలు తిన్న వ్యక్తి చనిపోయినట్లుగా గుర్తిస్తారు. తర్వాత ఇతను నేనే చంపానని
అక్కడ ఉన్న కుర్రవాడు తన మీద నేరాన్ని వేసుకుంటాడు. పోలీసులు ఇతని మీద హత్య నేరం మోపి ఇతనికి జైలు శిక్ష పడి తర్వాత మరణశిక్ష కూడా విధిస్తారు. మరణశిక్ష అమలు చేస్తున్న సమయంలో అసలు కొట్టినటువంటి వ్యక్తి వచ్చి తన ప్రాణం కోసం తన స్నేహితుడు తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడన్న విషయం తెలుసుకొని స్నేహితుని యొక్క తల్లి అక్కడ నిల్చొని ఉండగా ఆ తల్లి పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటాడు, ఉన్న విషయం చెప్తాడు. అయినప్పుడు కూడా సమయం దాటిపోవటం స్నేహితుని యొక్క ఉరిశిక్షను అమలు పరుస్తారు పోలీసులు. ఈ విధంగానే ఇది చిన్న సంఘటన అయినప్పటికీ కూడా ఎంతో ఘోరమైన సంఘటన కాబట్టి అదేవిధంగా మనం కూడా మరి తల్లి యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని మన పాపాల ద్వారా ఈ విధంగానే నిర్దాక్షిణ్యంగా తన కుమారుని సిలువ మోయిస్తూ గొల్గొతా కొండపైకి నడిపించి మనం ఆయనను మన పాపాల ద్వారా చంపివేశాం. అందుకు మనల్ని మన్నించమని ఆ తల్లిని వేడుకోవాలి. ఇక 5వ వ్యాకులము యోహాను గారి సువార్త 19వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. ఈ 5వ వ్యాకులంలో మరి తల్లి పాపులైన మానవాలైన మన కొరకై శిలువపై వేలాడుతున్న కుమారుని పాదాల చెంత చేష్టతో నిస్సహాయురాలై నిల్చున్నారు. మరణించిన కుమారుని విడిచి వెళ్ళలేదు. ఇంటికి వెళ్దామంటే భర్త లేరు, ఓదార్చేందుకు ఎవరూ లేరు ఆ తల్లికి. ఆ సమయంలో ఇంటికి వెళ్తే ఒంటరితనం, కళ్ళ ముందేమో కుమారుని శవం. ఇంకెక్కడికి వెళ్తుంది ఆ ఒంటరిగా మిగిలిన ఆ పరిశుద్ధురాలు, దేవుని చిత్తమే పరమావధిగా జీవించిన ఆ పవిత్రురాలు, ఈ పాపి లోకానికి తన సమస్తమును త్యాగం చేసిన ఆ నిర్భాగ్యురాలు. మరి అంతగా తన సమస్తము మన కొరకు కోల్పోయిన ఆ తల్లికి కనీసం క్షమించమ్మా అని మనం అనలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆమెకు ఆ స్థితి రావడానికి కారణం మనము, మన పాపాలే కదా. ఇప్పుడు 6వ వ్యాకులము యోహాను గారి సువార్త 19వ అధ్యాయము 38వ వచనము. ఈ యొక్క వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు శిలువ నుంచి దింపబడి ఒక్క సముద్రంలో మునిగి ఉన్న మరే తల్లి యొక్క ఒడిలోని ఉంచారు. ఈ సందర్భంలో ఆ తల్లి పడ్డ వ్యాకులతను ఒక్కసారి ఊహించండి. ఎవరి వల్ల కాదు, ఆ ఊహకు అందనటువంటి తల్లి అనుభవించింది అని చెప్పడంలో అతిశక్తి లేదు. ఈ సందర్భాన్ని మనం ఒక ఉదాహరణతో పోల్చుకోవచ్చు. ఒకసారి ఒక పేద తల్లి తన కుమారుణ్ణి దూర ప్రాంతానికి పంపి చదివిస్తూ ఉంటుంది. అడిగినప్పుడల్లా తన కష్టపడి కూలి పని చేస్తూ సంపాదించిన డబ్బంతా పంపిస్తూ చివరకు తనకున్న అరెకరం పొలం కూడా అమ్మి పంపిస్తుంది. అయితే ఒకసారి ఈ కుర్రవాడు తన కాలేజీలో చదువుతున్న మరొక విద్యార్థి చావు బ్రతుకులో ఉన్న తనకి రక్తం అవసరం ఉంటే తన యొక్క రక్తం ఇస్తాడు. మరొక స్నేహితునికి కిడ్నీ అవసరమైతే కిడ్నీ ఇస్తాడు. ఇలా తన శరీర భాగాలు ట్రాన్స్ప్లాంట్ సమయంలో తను బలహీనమైపోయి ఆసుపత్రి పాలవుతూ తను ఒకవేళ మరణిస్తే తన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవసరమైనటువంటి భాగాలన్నింటినీ అవసరంలో ఉన్నవారికి దానం చేయమని తన ఇష్టపూర్తిగా ఒక కాగితం రాసి తన యొక్క తల్లికి కూడా చెప్పి తన తల్లి యొక్క అనుమతి కూడా తీసుకోనమని చెప్పి మరణిస్తాడు. అయితే అసలు విషయం తెలియని తల్లి తన కుమారుడికి ఏమైందో అని ఎంతో ఆతృతతో, దుఃఖంతో, వేదంతో ఆ ఆసుపత్రికి వచ్చి చూడగా ఆ ఆసుపత్రిలో తన కుమారుడు రాసినటువంటి ఇష్టపూర్తిగా రాసి ఇచ్చినటువంటి ఒక కాగితము తల్లికి ఇచ్చి విషయాన్ని చెప్తారు. అప్పుడు ఊహించండి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, పేద తల్లి యొక్క మనోసంఘర్షణను ఒక్కసారి ఊహించండి. అటు ఆ తల్లికి ఏడవాలో తెలియదు, ఆనందించాలో తెలియదు. కుమారుడు తన యొక్క స్నేహితుల కొరకు చేసినటువంటి ప్రాణత్యాగానికి గర్వించాలా, తనకున్న ఒక్కగానే ఒక కుమారుడు తనను ఒంటరి చేసి వెళ్ళాడే అని దుఃఖించాలో లేని సందిగ్ధ పరిస్థితుల్లో పడిపోయింది ఆ తల్లి. అదేవిధంగా ఈనాటి సుశేషంలో కూడా మరే తల్లి పరిస్థితి కూడా అలాగనే ఉంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కుమారుని యొక్క ఆవేదన చూసి శిలువ క్రింద ఉన్నటువంటి ఆ తల్లి చెవులారా తన కుమారుడు పలికినటువంటి చివరి మాట, మానవ రక్షణార్థమై పలికినటువంటి చివరి ప్రార్థన అంతయు సమాప్తమైనది అని చెప్పి కళ్ళు మూయటం, అనగా మరణించటం. ఒకసారి ఊహించండి ఆ మరే తల్లి యొక్క పరిస్థితి ఆ సందర్భంలో. అయితే దీనికంతటికీ కారణం ఎవరు? గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనము మన పాపాలే కదా. మరి కనీసం ఈ పిచ్చి తల్లి మరీ మాతకు మనస్ఫూర్తిగా సారీ చెప్పలేమా? క్షమించమని వేడుకోవటం తప్ప ఇక వేరే ఆలోచించకుండా ఆ తల్లిని క్షమించమని వేడుకుందాం. చివరిగా 7వ వ్యాకులము లోక సువార్త 23వ అధ్యాయము
55, 56 వచనాలు. అయిపోయింది. తన దైవ వరపుత్రుని త్యాగపూరిత మానవ రక్షణ జీవనయాత్ర ముగిసింది. మరి తన దైవ కుమారుని రక్షణ జీవితంలో ఒక పాత్రధారిగా మిగిలిన ఆ తల్లి పరిస్థితి ఏంటి? మరణించిన తన కుమారుని భౌతిక దేహాన్ని భూస్థాపితం చేయుటకు తక్కిన స్త్రీలతో వెళ్ళిన ఆ మరియ తల్లి ఒంటరి అవ్వవలసిందేనా? ఒక్కసారి ఆలోచించండి గౌరవనీయులైన సహోదరి సోదరులారా. లేదు, ఎంత మాత్రమూ ఒంటరి కాదు ఆ తల్లి దీనస్థితికి కారణమైన మనము మన పాప జీవితాన్ని విడిచి ఆ తల్లిని క్షమించమని వేడి ఏ విధంగానైతే 6వ వ్యాకులంతో తన కుమారుని అవయవాలను పొందిన వారిలో ఆ తల్లి తన కుమారుని చూసుకుంటుందో, అలాగే మరే తల్లి తన కుమారుని రక్షణ స్వీకరించిన వారందరిలో చూసుకున్నట్లుగా మనం అందరం ఆ తల్లిని క్షమాపణ వేడుకుందాం. ఆ తల్లికి చెందిన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? అవునంటారు కదా. ఇక ఆ తల్లిని మనల్ని క్షమించమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అమ్మా మరే తల్లి, వ్యాకుల భరితమైనటువంటి మాత, మీరు వివాహం అయినప్పటి నుండి మరణించేంత వరకు ఇదిగో ఈ భూమి కన్నా ఎక్కువగా మీరు బాధలను అనుభవించారు. ఆకాశంలోని మేఘాల నుంచి వచ్చే జలధారలుగా కారిన వర్షం నీటి కన్నా ఎక్కువ కన్నీరు కార్చారు. దీని అంతటికి కారణం మేము, మా పాపాలే. మీ కుమారుడిగా జన్మించినటువంటి యేసయ్య యొక్క రక్షణ క్రియ ద్వారా తండ్రి అయిన యెహోవా దేవుని చిత్తానుసారముగా మమ్మల్ని కాపాడారు. తల్లి, ఆ యొక్క రక్షణ కార్యంలో మీ యొక్క పాత్రతో మెచ్చదగినది, స్తుతించదగినది, పొగడదగినది. అందుకే మమ్మల్ని క్షమించమని, మా కరుణ ఎంతో గొప్పదని తెలిసి మేము ఆ పాపాలను క్షమించమని మీ కుమారుడైన మా నాథుడైన యేసుని వేడుకొని మరి మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తల్లి. ఆమేన్. పుత్ర, పవిత్రాత్మ ఈ వాక్యాలను వింటున్న మన అందరినీ మన ప్రభువైన దేవుడు ఆశీర్వదించి క్షమించి కాచి కాపాడుదుగాక. ఆమేన్.